ఎవరు విజయ ఫ్లెక్స్లు కట్టింది ఎవరు? కొంచెం తలకాయిందో లేదా అని అన్నా ఆదాల ప్రభారెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు మీ ఇంటి ముందు టపాసులు అందరూ కాలం చేశారన్న. ఆ కిరణాల ముందు ఇంటి ముందు కాల్చారు. మొబైల్ సురేష్ వాళ్ళు అక్కడ అన్నాలు జెండా ఎగరేస్తా ఉన్నారన్న. వార్త మేము చేసామన్నా. బాధ పెట్టారన్నా. అంటే వాళ్ళు బాధ పెట్టారని మీరు బాధ పెడతారట? మేము చేయాలనుకున్నాం, చేసామన్నా. వేసుకుంటూ వచ్చాను, ఫ్లెక్స్లు వేసుకుంటాం. నీకు అంతవరకే తెలుసు, ఇంకా చాలా చెప్తా ఈయన. చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దయితే, చంద్రబాబు గారికి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు టపాసులు కాల్చారు. చంద్రబాబు గారికి బెయిల్ రానప్పుడు నా ఇంటి ముందు టపాసులు కాల్చారు. గిరి ఇంటి ముందు టపాసులు కాల్చారు. దాంట్లో రెండు ఆలోచనలే. కానీ ఈరోజు కాదు, ఆ రోజే టపాసులు కాల్చిన వాళ్ళు ఫోన్ చేసి సవాల్ విసిరాం. ఇళ్లల్లో మేము లేనప్పుడు మా ఇంటి ముందు టపాసులు కాల్చడం కాదు, ఇప్పుడు ఉండా ఇంట్లో, రేపు ఉంటా మీ టైం చెప్తే రండ్రా, ఇప్పుడు టపాసులు కాల్చండి రా అని చెప్పి ఆ రోజు చెప్పా. నేనే చెప్పా ఫోన్ చేసి. ఎవరు రాలేదే. ఆ రోజు అధికారం మన కాడ లేదు, వాళ్ళ కాడ అధికారం ఉంది. అధికారం లేదని మనమే భయపడలా. ఆ రోజే సవాల్ విసిరేవాళ్ళని. నువ్వు దానికే బాధపడుతున్నావు, నేను కాదనలా. నీ బాధని అర్థం చేసుకుంటా, నీ అభిమానానికి థ్యాంక్స్. కానీ వాళ్ళు చేశారని చెప్పని వాళ్ళ ఇళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ళకి మీరు ఫ్లెక్స్లు కట్టడం కరెక్ట్ కాదు. నాకెన్నో అవమానాలు జరిగాయి. నాకు జరిగితే జరిగినాయి. నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు. నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు. నా మీద దుర్మార్గంగా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలా, నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో నేరుగా నా భార్య సెల్ ఫోన్కి, నా కుమార్తెల సెల్ ఫోన్కి పెట్టారు. నా భార్య కుమార్తెల సెల్ ఫోన్లు బయట వాళ్ళు తెలియవు కదా నెంబర్లు. నిన్నటిదాకా మొన్నటిదాకా మనతో ఉన్నోళ్ళే కదా. అధికారం పోయిన తర్వాత ఇష్టారాజ్యంగా పెట్టలేకపోయారు. రాజకీయంగా పెట్టచ్చు, తప్పులేదు. రాజకీయంగా మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ ఘోరాతి ఘోరంగా నీచంగా మీరు చూశారు కదా, గ్రూపుల్లో పెట్టారు కదా. అవి నేరుగా నా భార్య నా కుమార్తెలకే పెట్టారు. నేను ఎంత బాధపడాలా? నాకు బాధ లేదని కాదు. ఇప్పుడు ఏమైంది? ఆ విధంగా పోస్టింగ్లు పెట్టారు, వేధించారు. నా మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలిపిస్తే హౌస్ అరెస్టులు చేశారు. నాతో ఉండి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఉండే చాలామంది నాయకులు కార్యకర్తలని కారణాలు లేకుండా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. 307 కేసు, దెబ్బ లేకుండా 307 కేసు పెట్టి జైలుకి పంపించారు. పీడీ యాక్ట్లు పెట్టి 4 నెలలు జైలుకి పంపించారు. దుర్మార్గంగా, సంబంధం లేకుండా. రాజకీయ నాయకుల మీద పీడీ యాక్ట్లు ఎప్పుడూ పెట్లా. గంజాయోళ్ళు లేదా ఎర్రచందనం వాళ్ళ మీద పెట్టేవాళ్ళు. అలాంటిది ఫస్ట్ టైం ఈ యొక్క గత 16 నెలలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా పెద్ద మనిషి ముసుగు దొడుక్కొని ఆ విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, భానుశ్రీ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, చెక్కసాయి సునీల్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అనేక మంది మీద 307 కేసులు, పీడీ యాక్ట్లు, రౌడీ షీట్లు. నాకు బాధ లేదా? ఇవన్నీ వాళ్ళు చేపట్టాయి కదా. ఇవన్నీ వాళ్ళు చేపట్టే ప్రజలు తీర్పిచ్చారు కదా. నా భార్యని నా కుమార్తెలను అవమానించారు. ఎలక్షన్ ప్రచారంలో వీళ్ళు తిరుగుతూ ఉంటే సంబంధం లేకుండా, ఆ ప్రాంతంలో కార్యక్రమం లేకుండా కూడా ఆ ప్రాంతానికి వచ్చి వెనక చేరి హేళన చేస్తా నా భార్య నా కుమార్తెలనే అని భరించా. వాళ్ళు ఏం చేసినా పాపంలే, కానీ వద్దు. ఖచ్చితంగా ప్రజలు తీర్పిచ్చారు. మనకు భారీ మెజార్టీ వచ్చింది. మీ అభిమానానికి థ్యాంక్స్, దాంట్లో ఏం తేడాలే. కానీ మరోసారి ఇది రిపీట్ కాకూడదు. మరోసారే కాదు, కరెక్ట్గా మీకు గంట టైం ఇస్తుండా. ఈ గంటలో ఆడికి వెళ్ళి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ల ముందు, వాళ్ళ స్కూళ్ళ ముందు, వాళ్ళ ఆఫీసుల ముందు మీరు ఫ్లెక్స్లు కట్టారో
అవి మీ చేత్తోనే, వేరే వాళ్ళు తీయటం కాదు. అదేదో నాకు అనుకుంటే కార్పొరేషన్కి ఫోన్ చేస్తే 2 నిమిషాలు తీసేస్తారు. కానీ మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టంలే. మీరు చేశారు, మీకు గౌరవం ఇస్తుండా, కానీ ఇప్పుడు దాకా నా మాట విన్నదాకే. ఇది కరెక్ట్ కదా. ఇంకా చాలామందికి ఆవేశం ఉంది. దేనికి? మురుగన్ షాపింగ్ మాల్ కూడా మీ ఫోటోలు ఫ్లెక్సీలో వేస్తే వాళ్ళు ఆధార్ ఆఫీస్ వాళ్ళు తీపిచ్చేశారన్న. వాళ్ళు ఆఫీస్లో మురుగన్ ఆఫీస్కి వాడికి వెళ్ళేసి షాపింగ్ మాల్కి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళని బెదిరించి కానీ ఫోటోలు కానీ షాపింగ్ మాల్ మూసేస్తామని చెప్పి కూడా మాట్లాడారన్న వాళ్ళు. అయినా మనం చేద్దాం అంటే ఇప్పుడు వాళ్ళు ఇట్లా బాధ పెట్టారన్న. వాళ్ళు మమ్మల్ని చాలా బాధ పెట్టారు. మీ ఏరియాలో ఫ్లెక్సీలు వేస్తే మొత్తం చించేశారు. మీ ఫోటో ఉంది దగ్గర ఒక 20 సార్లు వేసినా 20 సార్లు చించేశారు. 20 సార్లు వేసినా మళ్ళీ మా మీద కత్తులు తీసుకొని వచ్చేసారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే విజయ్, మీకు మీరెవరు కూడా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, నా శ్రేయోభిలాషులుగా మీరెవ్వరూ కూడా రెచ్చగొట్టే చర్యలు, కవ్వింపు చర్యలు వద్దు. అవతలలో రెచ్చగొడితే, కవ్విస్తే దానికి ధీటుగా సమాధానం చెప్దాం. అవతలలో కవ్విస్తే, రెచ్చగొడితే ధీటుగా సమాధానం చెప్దాం. కొత్తగా అధికారం మన చేతిలో ఉంది. ఈరోజు మనం ధీటుగా సమాధానం చెప్పడం కాదు. అధికారం లేని వేళే, అధికారం లేని రోజుల్లోనే నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యాలయం జిల్లా ఎస్పీకి, జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి, ముసుగు దొడుక్కున్న వ్యక్తిని ఇటు ఇన్ఛార్జిగా పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసినా మనం ఎక్కడా జంకలేదే, వెనకబోలేదే. ఆ రోజే డి అంటే డి అన్నాం కదా. నారా లోకేష్ గారి పాదయాత్ర ఎట్లా చేసాం నెల్లూరు రూరల్లో, ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆ రోజు, చరిత్ర సృష్టించాం కదా. అది మన గొప్పతనం, అది మన వీరత్వం. అధికారం లేనప్పుడు చేయటమే. అధికారం మనకు వచ్చిందమ్మా. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్పండి. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా, ఆయనతో ఉండే ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు చెప్పండి, నేను చూసుకుంటా. మన అధికారం మన చేతిలో ఉంది. మీరు రెచ్చగొట్టొద్దు, మీరు కవింపు చర్యలకి దిగవద్దు. దీనికే నువ్వు బాధపడుతున్నావు విజయ్. నా ఇంటి ముందు టపాసులు కలిచారని బాధపడుతున్నావు, నా ఇంటి ముందు ఫ్లెక్స్లు కట్టారని బాధపడుతున్నావు, ఫ్లెక్స్లు చించేసారని వాళ్ళు బాధపడుతున్నారు. గౌరవంగా మురుగన్ సిల్క్స్డు పిలిస్తే వాళ్ళని బెదిరించాడని చెప్పి నీ అబ్బాయి చెప్తున్నాడు. శ్రీనివాసరెడ్డి గారికి పడారపల్లి మనం ప్రచారంకి వెళ్ళాము. ఆ వెళ్ళేది వాళ్ళు గుంపులుగా జనాలు పెట్టుకుని ఆ పార్టీ ఆఫీస్ దవన పోతుంటే కాలు మీద కాలు వేసుకుని ఆ రోజు మనల్ని కించపరిచినట్టు మాట్లాడారు. మన సైజ్ చూసి నవ్వడం. మిమ్మల్నే కదమ్మా, నన్నే కదమ్మా. నా ఇంట్లో నా భార్య కూతుర్లు ఏం చేశారు? నా భార్య కూతుర్లు ఏం పాపం చేశారు? ముందు రోజు దాకా వీళ్ళందరూ అధికారం నేను దూరంగా జరిగిన దాకా ముందు రోజు దాకా వీళ్ళందరూ నా భార్యకి, నా కూతుర్ని బ్రహ్మాండం గౌరవించిన వాళ్ళే కదా. అక్క 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 అక్క, వదిన 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 అన్నోళ్లే కదా. పాప 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 అన్నోళ్లే కదా. తర్వాత ఏం చేశారు? ఉచ్చి నిచాలు మరిచారు. ఒక కార్పొరేటర్ అయితే 30 ఏళ్ల స్నేహితుడు, 2 సార్లు కార్పొరేటర్ చేశాను, అన్ని రకాలు ఉపయోగపడ్డా, స్నేహితుడిలాగా చూశాను. నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో, నా వ్యక్తిత్వాన్ని నాశనం చేసే రీతిలో దుర్మార్గంగా నేరుగా ఆయన సెల్ ఫోన్లో నుంచే ఆయన పోస్టింగ్లు పెట్టాడు. నాకు లేదా బాధ, నాకు లేదా ఆవేశం, నాకు లేదా కసి. కానీ వద్దు. ప్రజలు తీర్పిచ్చారు. ఎవరైతే నా కాడ 2 సార్లు కార్పొరేటర్ టికెట్ తీసుకొని 2 సార్లు కార్పొరేటర్ గెలిచి నా మీద నీచంగా మాట్లాడాడో, కౌంటింగ్ రోజు సాయంకాలమే ఆయన సంగతి దాలస్తామని వచ్చారు మనోళ్ళు. ఎతికారు. కానీ నాకు విషయం తెలిసింది. మీ మాదిరిగా పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చా. అది ఎవరికి తెలియదు. ఈరోజు ఎందుకు ఫేస్బుక్ లైవ్ కానీ వీడియోలు పెట్టమన్నానంటే ఇది మీకోసం కాదు. ఖచ్చితంగా ఇంకెవరికైనా ఆలోచనలు ఉన్నా కూడా నా వెంట నడిచే కార్యకర్తలు కానీ, నా వెంట ఉండే నాయకులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ ఇంకెవరైనా సరే కక్ష సాధించాలా, అవతల వాళ్ళని వేధించాలా, అవతల వాళ్ళని అవమానించాలా అని చేయాలనుకుంటే ఆలోచనలు ఇంకా మానుకుంటారని చెప్పని ఫేస్బుక్ లైవ్ ద్వారా, టీవీల ద్వారా అందరికీ తెలియజేద్దాం దీన్ని చెప్పని. వాటి అర్థం చేసుకోండమ్మా. 35,000తో గెలిచాం మనం. మొట్టమొదటిసారి మనం గెలిచింది ఎంత? 25,000. చాలామంది మా వల్లే అన్నారు. రెండోసారి గెలిచింది 21,000. చాలామంది మా వల్లే అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో మనతో లేరే, బహిరంగంగా మనకు వ్యతిరేకం చేశారే. రాజకీయంగా చేయొచ్చు, తప్పులేదు. దుర్మార్గంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో
నా కుటుంబానికి నేను మొహం ఎట్ట చూపించాలని రీతిలో మాట్లాడారే. మరి మన మెజార్టీ ఎంత ఇప్పుడు? 35,000. ఎంత? 35,000. ఈ మహానుభావులంతా చేసినప్పుడు 25,000, 21,000. వీళ్ళందరూ కక్ష కట్టి వ్యతిరేకం చేసిన రోజు 35,000. 35,000 అమ్మా. ప్రజలు మనతో ఉన్నారు, జనం మనతో ఉండరు. వాళ్ళు అనేక సోషల్ మీడియా పోస్టింగ్లు దుర్మార్గంగా పెడుతున్నా నేను మాట్లాడలేదు. నేను పెట్టించాలన్న పోస్టింగ్లు నా కుటుంబం మీద పోస్టింగ్లు పెట్టారు, ఇంట్లో మహిళల మీద. నా మీద పోస్టింగ్లు పెట్టి నా భార్య నా కుమార్తెలకే వాట్సాప్లో పంపించారు. నేను చేయలే నా పని ఆ రోజు. కానీ వాళ్ళకి మనకి తేడా లేకుండా పోద్ది కదా. నేను చేయలే. చాలామంది అడిగారు సమాధానం చెప్పని. నేను సమాధానం కూడా చెప్పనని చెప్పా. జనం అన్నీ చూస్తున్నారు. ప్రజలకు నేనేందో తెలుసు. ఖచ్చితంగా ప్రజల గుణపాఠం చెప్తారు. నా నమ్మకం నిజమైంది. నమ్మకం నిజమైన వేళ సంతోషంగా ఉండకుండా అధికారం వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి 10 రకాల మేళ్లు చేద్దాం. చరిత్ర గుర్తుంచుకునే విధంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఎలా ఉండాలా అని చరిత్ర మెచ్చుకునే విధంగా పనిచేద్దాం. కేవలం ప్రజా సమస్యలే కాదు, ఈ 16 నెలల పోరాటంలో నా కష్టాల్లో నష్టాలు మీరంతా నాతో ఉన్నారు. ఇప్పటికే నేను మీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నా, మీ సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉన్నా. నన్ను నమ్మి నా వెంట నడిచిన ఏ కార్యకర్త కూడా కళ్ళల్లో సంతోషం ఉండాలో కోరుకునేవాడిని. దానికోసం ఎంతటి త్యాగాలకైనా నేను సిద్ధం. మీ అందరి సంక్షేమం కూడా నాకు ముఖ్యం. కేవలం ప్రజా సమస్యలు పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు, ఎమ్మెల్యే హోదా ఇవే కాదు. నా కోసం కష్టం చేసిన, నా కోసం నష్టపోయిన, నా కోసం ఇబ్బందులు పడిన, కష్టాల్లో నా వెంట నిలిచిన ప్రతి కార్యకర్త రుణం గత అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాను, అధికారంలో గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాము, ఇప్పుడు కూడా అదే విధంగా తీర్చుకుంటా. దాంట్లో 2 ఆలోచన కూడా లేదు. ఆ రోజు చాలామందికి నేను చేశా. సగం మంది నాతో నిలబడ్డారు గట్టిగా, సగం మంది నాతో లేరు. నా వల్ల లబ్ధి పొందిన వ్యక్తులు ఆర్థికంగా లేదు, కార్పొరేటర్లుగా, దేవస్థానం చైర్మన్లుగా, ట్రస్ట్ బోర్డు సభ్యులుగా లబ్ధి పొందిన వాళ్ళు సగం మంది మిగిలారు, నాతోటి సగం మంది లేరు. కానీ అలాగని చెప్పని నేను ఆలోచన మార్చుకోను. ఖచ్చితంగా 16 నెలలు నా కోసం చాలామంది కష్టం చేశారు. నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలామంది కార్యకర్తలు, నాయకులు నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరారు. నాకంటే ముందు 5 ఏళ్లుగా, 10 ఏళ్లుగా, 15 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఓ నమ్మకంతో, ఓ ధైర్యంతో ముందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఇబ్బందులు పడ్డాం. మదన మీద ఎన్ని కేసులు పెట్టారో తెలుసా? దుర్మార్గంగా 307లు, ఎస్సీ అట్రాసిటీలు. ఎట్లా పోయి ఇప్పుడు అందరూ స్విచ్లు ఆపేసి ఉన్నారే, వాళ్ళలో కూడా లేరే. నిన్న వాళ్ళ గొడవ చూశారు కదా. వాళ్ళ గొడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రలోభాలకు గురి చేసి కొంతమంది మనతో ఉంటే వాళ్ళని చేర్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నిన్న వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ సీనియర్ నాయకులకు ఫోన్లు చేసి అసలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ గురించి ఏం మాట్లాడారో మీరు చూశారు కదా. వాళ్ళ కార్యకర్తలే తిడుతున్నారు వాళ్ళని. మళ్ళీ మీరు కూడా తిడితే ఎట్టా? వదిలేండి. దయచేసి వెంటనే వెళ్ళి నాకు వీడియోలు పెట్టాలా, ఫోటో పెట్టాలా, గంట సమయం మీరే మీ చేతులతో ఫ్లెక్స్ తెప్పాలి.